కొరమేను చేప ఇగురు తయారు చేసుకుందాం. కొరమేను చేప ముక్కలను బాగా క్లీన్ చేసుకుని, పసుపు, కారం, సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసుకొని ఆనియన్స్, సాల్ట్ వేసుకొని అవి ఫ్రై అయ్యేలోపు నేను చూపించిన మసాలాలు మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక టమాటా పేస్టు, పచ్చిమిర్చి వేసుకొని అవి బాగా ఫ్రై అయ్యాక చేప ముక్కలను వేసుకొని పసుపు, కారం, సాల్ట్ వేసుకొని వాటిని స్లోగా గరిటెతో తిప్పుకొని 10 నిమిషాల తర్వాత గ్లాస్ వాటర్ వేసుకొని కడాయిని 2 చేతులతో పట్టుకొని కుదుపుకొని మూత పెట్టుకోవాలి. 15 మినిట్స్ ఉడికిన తర్వాత మసాలా పేస్ట్‌ని వేసుకొని బాగా కలుపుకొని ఒక 15 మినిట్స్ ఉడికిన తర్వాత సాల్ట్ తక్కువైతే సాల్ట్ వేసుకొని అది దగ్గర పడిన తర్వాత లాస్ట్‌లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే కొరమేను చేప ఇగురు రెడీ అయ్యింది. లాంగ్ వీడియో క్రింద లింక్ ఇచ్చాను. ఒకసారి చూడండి. దీనిని వేడి వేడి అన్నంలో వేసుకొని అలా చేప ముక్క విరుచుకొని అన్నంలో పెట్టుకొని తిని మా హస్బెండ్ చాలా టేస్టీగా చేశావన్నారు. అలాగే మన ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల మన ఛానల్ ముందుకు వెళ్తుంది.